హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మనకి ఏపీలో మనకు 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి కదా. అయితే ప్రతి ఒక్కరు వాట్సాప్లో రిలీజ్ అవుతాయి ఎలాగా అని అంటున్నారు. సో దానికి విధానమే నేను చెప్తున్నాను. ఇక్కడ డిస్ప్లే కనిపిస్తున్నటువంటి నెంబర్ అయితే ఉందో ముందుగా ప్రతి ఒక్కరు మీ మొబైల్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఫీడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సపోర్ట్ చేస్తుండండి. ఈ డిస్ప్లే కనిపిస్తున్న నెంబర్ అయితే ఉందో ఇక్కడ మీ మొబైల్ ఫోన్లో ఎంటర్ చేసిన తర్వాత న్యూ కాంటాక్ట్ ఉంటుంది. న్యూ కాంటాక్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక పేరు పెడుతున్నా, దీనికి ఏంటంటే GOT అని పెడుతున్నాను. ఎందుకంటే అది గవర్నమెంట్ నెంబర్ కాబట్టి నేను ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. మీరు ఏదో సేవ్ చేసుకుని మీకు గుర్తుండడానికి అలా చేసుకున్న తర్వాత సేవ్ కొడుతున్నాను. అలా సేవ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మీ వాట్సాప్లో రావాల్సి ఉంటుంది అనమాట. నేను వాట్సాప్లోకి వస్తున్నాను. వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సేవ్ చేసినట్టు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సిన ప్లేస్ ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ సెర్చ్ బార్లో కొట్టండి GOT అని నేను చెక్ చేశాను కదా, నేను GOT అని పెడుతున్నాను అనమాట. అలా చేసిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇందులో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేనైతే హాయ్ అని పెడుతున్నాను. మీకు లైవ్ ప్రూఫ్లో చూపిస్తున్నాను అనమాట, వస్తే ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. అయితే హాయ్ పెట్టిన తర్వాత మనకు ఒక వాట్సాప్ నుంచి మనకైతే మెసేజ్ వస్తుందన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. చూసారు కదా, ఇందులో మనకు వచ్చింది మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని. అందులో మీరు ఏం చేస్తారంటే సేవను ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది. సేవను ఎంచుకునే ఆప్షన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇందులో చూడండి, ప్రతి ఒక్కరు గమనించండి, దయచేసి సేవను ఎంచుకోండి అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత అనేక రకాలైన సేవలు ఉంటుంది. మనకు కావాల్సింది విద్యా సేవలు. రిజల్ట్ అంటే విద్యకు సంబంధించిందే కాబట్టి విద్యా సేవలు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ మనకు అనేక రకమైన ఫలితాలు చూపిస్తుంది అనమాట. SSC ఫలితాలు, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఓపెన్ స్కూల్ SSC ఫలితాలు. మనకు కావాల్సింది SSC ఫలితాలు. సో దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ముందుగా హాల్ టికెట్ అయితే రెడీ చేసి ఉంచుకోండి. అక్కడ నేను టిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ SSC ఫలితాలు, ఇక్కడ ఓపెన్ పడిపోయింది కదా, అక్కడ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే SSC ఫలితాలపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. SSC ఫలితాలు క్లిక్ చేసిన తర్వాత మనకి ఏముంటుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని కమింగ్ సూన్ అని చూపిస్తుంది. ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత మీరు ఇదే చేయాలి ప్రాసెస్. వచ్చిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మనకు సెండ్ కొడితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.